ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తున్నారు పిల్లలకి? నేనైతే స్నాక్స్ ఏం చేయలేదండి. డైలీ ఏంటండి స్నాక్స్, మార్నింగ్ లేస్తే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. ఇలా ఇన్ని చేయాలంటే ఇన్ని చేతులు ఎక్కడొచ్చాయండి? మనకు ఉండేది 2 చేతులు, దాంతో కష్టం ఎందుకనేసి వాకింగ్కి వెళ్దాం ఈవినింగ్ అనేసి బయట వెళ్తూ ఉంటే మా పాప లేస్ కావాలనింది. ఓకే, ఒక ప్యాకెటే కదా అని కొనిచ్చాను. అలా వెళ్తూ ఉంటే పానీపూరి బండి అలా అది కూడా వాకింగ్ నడుచుకుంటూ వెళ్తుంది. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అంకుల్ ఎగ్ ప్లేట్ పానీపూరి అన్న. నా లాంగ్వేజ్ అర్థం కాలేదు. అర్థం కాక ఆయన రిటర్ను ఏం కావాలమ్మా, సుక్కా వాలా మిర్చి వాళ్ళ అన్నాడు. నేను చెప్పా నార్మల్ వాళ్ళ దేదో అన్నా. ఓకే, ఆయనకు నా ఫేసు నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా నా బాడీ లాంగ్వేజ్ అర్థం అయ్యి పానీపూరి కోసం వచ్చిందని పానీపూరి ప్లేట్కి ఇచ్చాడు. అది మిక్చరు, సాసు, నెక్స్ట్ కొంచెం సాల్టు వేసి ఇచ్చాడు. పర్లేదు, బాగుంది ఫస్ట్ ప్లేట్. ఇంకో ప్లేట్ అడదాం అనుకున్నా, బట్ వద్దులే మిర్చి వాళ్ళ కూడా తిందాం టేస్ట్ అనేసి చూశానండి. ఆలు వేశారు, చాలా బాగుంది. మా పక్కింటి పిల్లలు కూడా చూడండి పానీపూరి కోసం. మనమే కాదండి పెద్దోళ్ళం పానీపూరి, చిన్నపిల్లలకు కూడా. మనమంటే చిన్నప్పుడు చాలా పూరీలు వచ్చేవి, ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకు పాపం 4-5 పానీపూరి ప్లేట్కి వస్తే అదే వాళ్ళ కడుపు నిండిపోతుంది. అందుకనేసి తినండి మీరు కూడా ఎంజాయ్ చేయండి అనేసి నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇంకోటి మిర్చి వాళ్ళ, అది కూడా చాలా బాగుంది చూడండి. మనమైతే మన ఆంధ్రాలో అయితే ఎన్ని తిన్నా మనకు సాటిస్ఫై కాము. అలాంటిది ఇక్కడైతే కొన్ని తినివ్వండి. ఎందుకంటే మన టేస్ట్ వేరు, మధ్యప్రదేశ్ టేస్ట్ వేరు. ఉత్తరప్రదేశ్లో తిన్నాం, మధ్యప్రదేశ్లో తిన్నాం. మా పాప